టీఆర్ఎస్ పార్టీ నుండి ఇప్పుడు అక్కగారు చెప్పినట్టుగా ఈ టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ పేట ఆదివాసీ గూడాలను ఎత్తేసే ప్రణాళిక ఏదైతే ఉందో ఆ జీవో నెంబర్ 49ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా మరి ట్రైబల్ సబ్ ప్లాన్ కింద దాదాపుగా 17,000 కోట్ల రూపాయలను ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టింది బడ్జెట్లో. 2024-25లో 17,000 కోట్లు, 2025-26 బడ్జెట్ సంవత్సరంలో 17,000 కోట్లు ఖర్చు పెట్టింది. ఈ దాదాపుగా ప్రవేశపెట్టింది బడ్జెట్లో. కానీ ఈ దాదాపుగా ఏవైతే 40,000 కోట్ల రూపాయలు ఉన్నాయో 40,000 కోట్ల రూపాయల్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇప్పుడు అక్కగారు చెప్పినట్టుగా గిరిజన గూడాల మీద, ఆదివాసీ గూడాల మీద, ఆదివాసీ గూడాల్లో ఉండే మౌలిక వసతుల మీద ఖర్చు పెట్టినరో, గిరిజన నియోజకవర్గాల నుంచి, ఎస్సీ నియోజకవర్గాల నుంచి ఎలక్ట్ అయిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తప్పకుండా రేవంత్ రెడ్డిని నిలదీయాలని చెప్పేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ మల్లు భట్టి విక్రమార్క గారిని తప్పకుండా నిలదీయాలని చెప్పేసి మరి మేము కోరుతా ఉన్నాం. రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్ల ఫలాలు ఆర్టికల్ 16 క్లాజ్ 4, అదేవిధంగా ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 ప్రకారం మీరు మరి ఈరోజు మరి ఆ సీట్లలో కూర్చున్నారు. ప్రాథమిక హక్కులను కాపాడాల్సిన బాధ్యత మీది, షెడ్యూల్డ్ 5ను కాపాడాల్సిన బాధ్యత మీది, ROFR అంటే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ను కాపాడాల్సిన బాధ్యత మీది, ఆర్టికల్ 21ని కాపాడాల్సిన బాధ్యత మీది, పీస్ యాక్ట్ను కాపాడాల్సిన బాధ్యత మీది. మరి మీరందరూ ప్రేక్షక పాత్ర వహిస్తుంటే ఈ విధంగానే లక్షలాది మంది గిరిజనుల జీవితాలన్నీ కూడా మట్టి కరవడం ఖాయం. అందుకొరకే అక్కగారు చెప్పినట్టుగా ఇదొక పెద్ద ప్రమాద గంటికగా మీరందరూ కూడా భావించి రేవంత్ రెడ్డిని అదే ఇంద్రవెల్లి అమరవీళ్ళ సాక్షిగా, అదే బాబాజరీ జోడఘాట్లో మహనీయులు కొమరం భీం గారి సాక్షిగా, బీర్సా ముండా సాక్షిగా, మరి సమ్మక్క సారక్కల సాక్షిగా మీరు రేవంత్ రెడ్డిని నిలదీయాలని చెప్పేసి మరి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ, ఈ జీవో నెంబర్ 49 రద్దయ్యేదాకా మరి అన్ని ఆదివాసీ సంఘాలతోని, గూడాలతోని మేము తప్పకుండా పోరాటం చేసి తప్పకుండా వాళ్ళ జీవితాలు కాపాడుతాం. గిరిజన గూడాలకు, గిరిజనులకు అటవీ ప్రాంతం మీద ఉన్న హక్కులను కాపాడే వరకు నిద్రపోదని చెప్తూ మరొక్కసారి జై తెలంగాణ.